తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే రెండవ క్యాబినెట్ విస్తరణ వాస్తవానికి ఏప్రిల్ 3వ తేదీన జరగాలి. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయింది. లేదు, ఆ ప్రక్రియని కావాలని ఆపాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాహుల్, సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షులు ఖర్గేని, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ లాంటి నేతలతో కలిసి క్యాబినెట్ విస్తరణపై కసరత్తు చేశారు. సామాజిక అంశాల ప్రాతిపదికన చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో అవకాశాలు కల్పించనున్నట్లుగా ప్రకటించారు. ఇక అనధికారికంగా కూడా 4-5 పేర్లు కూడా వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఉమ్మడి నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి గడ్డం వివేక్ వెంకటస్వామి, మైనార్టీ వర్గం నుండి అమీర్ అలీఖాన్ పేర్లు ప్రముఖంగా వినబడ్డాయి. ఈ పేర్లు బయటకు రాకముందు విజయశాంతి, అద్దంకి దయాకర్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానంపై సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3న ప్రకటించాలనుకున్న మంత్రివర్గ జాబితాలో తన పేరు ఉందని, కావాలని ఆ జాబితాను ప్రకటించకుండా కుట్ర చేశారని రాజగోపాల్ ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. మొదటి జాబితాలో నా పేరు ప్రకటించకపోయినా రెండవ మంత్రివర్గ జాబితాలో ప్రకటిస్తారని ఆశిస్తున్నానని, ఢిల్లీ అధిష్టానం కూడా తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కానీ కొందరు కావాలనే మంత్రి పదవిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 30 ఏళ్ల నుండి జిల్లాలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారని, తనకు ఈ క్యాబినెట్ విస్తరణలో న్యాయం చేయాలని కోరుతున్నారు. పలుమార్లు పార్టీ మారిన వారు నేడు మంత్రి పదవులు ఆశిస్తున్నారని, అదే సమయంలో పరోక్షంగా గడ్డం బ్రదర్స్పై విరుచుకుపడ్డారు. ఇక గడ్డం వివేక్ సోదరులు కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు. మా కుటుంబం గత 70 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నామని, 20 ఏళ్ల కింద పార్టీలో చేరిన వారు నేడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలపై గడ్డం వివేక్ స్పందించారు. మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ తాను కావాలని కాంగ్రెస్ పార్టీకి స్వహతాగా రాలేదని, కాంగ్రెస్ బలోపేతం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పట్టుబట్టి నన్ను పార్టీలోకి ఆహ్వానించారని స్పష్టం చేశారు. మంత్రి పదవి రావాలని అందరికీ కోరిక ఉంటుంది. ప్రేమ్ సాగర్ రావు తన ఆవేదనని చెప్పుకున్నారని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. నేను బీఆర్ఎస్, భాజపాలో ఉన్నప్పుడు ఎప్పుడూ వ్యక్తిగతంగా కాంగ్రెస్పై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మందకృష్ణ మాదిగ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ గురించి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి కన్నా అద్దంకి దయాకర్ మంత్రి పదవికి నిజమైన అర్హుడని మందకృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ కోసం కష్టపడ్డ మాల సోదరుడు అద్దంకి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది. ఇదిలా ఉంటే క్యాబినెట్ విస్తరణ కారణంగా పార్టీలో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని ఢిల్లీ అధిష్టానం భావిస్తుంది. త్వరలో ఈ అంశంపై క్లారిటీ రానుందని హస్తం నేతలు అంటున్నారు. కానీ ఈ క్యాబినెట్ విస్తరణలో అమాత్య పదవి ఎవరిని వరిస్తుంది, ఎవరిని విసిగిస్తుంది అన్న చర్చ గాంధీ భవన్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.